హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనమైతే హిట్ 3 నాన్ స్పాయిలర్ మూవీ ఆఫ్ ద రివ్యూ మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలనుకుంటే ఆ వైల్డ్నెస్ అండ్ రానెస్ ఈ రెండే ఉంటాయి అనమాట సినిమా మొత్తం. మాస్ ఆడియన్స్కి అయితే ఫుల్ మీల్స్ అయితే పెట్టారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది భయ్య, ఎవర్ గ్రీన్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే అంత రాగా తీశారనమాట, ఎంత అంటే అంత. సో మీరు మన టీఎఫ్ఐలో ఇప్పటి వరకు ఇంత రానెస్ అయితే చూపించలేదన్నమాట. చాలా అంటే చాలా రానెస్ ఇది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం వేశారు. అండ్ ఎవరైతే వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారో లేదా చిన్నపిల్లలని అయితే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే స్కిప్ చేసామనండి, ఎందుకంటే అంత రానెస్గా అయితే ఉందన్నమాట. సో మూవీ విషయానికి వచ్చేసరికి అయితే ఫస్ట్ ఆఫ్ అయితే డీసెంట్గా అయితే అంత సెటప్ అయితే చేసి పెట్టుకున్నారు. యాక్షన్, నాని క్యారెక్టరైజేషన్ ఇవన్నీ అయితే చూపించారనమాట. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఆ రానెస్ని అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇన్వెస్టిగేషన్ మీద అయితే కొంచెం డల్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ మీద అయితే ఫోకస్ చేయలేదంటే అనిపించింది. అండ్ హిట్ 2 చూసుకుంటే చాలా బాగా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ కావచ్చు అవన్నీ. బట్ హిట్ 2 కన్నా హిట్ 3 అయితే బాగుంది. అంటే అలా గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది అనమాట. హిట్ 1 కన్నా హిట్ 2 బాగుంది, హిట్ 2 కన్నా హిట్ 3 అయితే బాగుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి అయితే ఆ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, వర్క్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ థింగ్ బీజిఎం కూడా అయితే ఇచ్చి పడేశారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైతే ఆ హై నోట్స్ వస్తాయో అక్కడైతే చాలా చింపేశారు. అండ్ ఇంకొంచెం దగ్గర కొంచెం డల్ అయింది, బట్ రెస్ట్ ఆఫ్ అస్ బీజిఎం వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ అన్నీ ఓకే. హీరోయిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. హీరోయిన్ వచ్చేసరికి అయితే తన క్యారెక్టర్లో అయితే జీవించేసింది అనమాట. సో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు అయితే ఇచ్చింది. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ హీరోయిన్ రోల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీకి వెళ్ళాలా వద్దా అని డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి. మూవీకి అయితే అబ్సల్యూట్గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నాని కోసం అయినా వెళ్ళిపోవచ్చు, అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం అయినా వెళ్ళిపోవచ్చు. అంత బాగుందన్నమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్కువ హైప్ ఇచ్చేస్తాను అనుకోకండి, నిజంగానే బాగుంది. సో మీకు ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో అయితే రాసండి. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 3 out of 5. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.